హాయ్ ఆల్ వెల్కమ్ టు న్యాచురల్ ఫ్లేవర్స్ అండి. ఈరోజు ఎగ్ పుల్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఎగ్ పుల్స్ కోసం మనం ముందుగా ఒక గిన్నె పెట్టేసి అందులో ఆయిల్ యాడ్ చేయాలండి. ఈ ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇందులో చెక్క, లవంగాయ, ఇలాచీ యాడ్ చేయాలండి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఆయిల్లో ఇందులోనే పచ్చిమిర్చి, కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలండి. ఇవి మంచిగా ఫ్రై అవుతున్నప్పుడు ఆనియన్స్ అనేవి మనం యాడ్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ కూడా కొంచెం ఫ్రై అవ్వాలండి. ఇలా ఫ్రై అయ్యాక కొంచెం ఫ్రై అవ్వగానే ఉప్పు, పసుపు అనేది యాడ్ చేసుకోవాలండి. ఇవి యాడ్ చేసుకోవడంలో తొందరగా మగ్గిపోతుందనమాట. ఈ విధంగా మనము కర్రీని మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. దీంట్లోకి కావాల్సినటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఇక్కడ నేను ఇన్స్టెంట్గా తయారు చేసుకున్నాను అనమాట. నేనైతే అల్లము, వెల్లుల్లి అనేది ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని మంచిగా దీన్ని పేస్ట్ లాగా నూరుకుంటాను అనమాట. ఇలా నూరుతున్నప్పుడు ఈ విధంగా కచ్చా పచ్చాగా ఉంటే సరిపోతుందనమాట. ఈ కన్సిస్టెంట్ ఉంటే సరిపోతుందనమాట. ఆనియన్స్ అనేవి కొంచెం ఫ్రై అయ్యాయండి. ఫ్రై అయ్యాక ఇందులోనే టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ టమాటా ముక్కలు కూడా మనం కొంచెం స్మాష్గా అయితే సరిపోతుందనమాట. కొంచెం మూత పెట్టుకుంటే ఏంటంటే తొందరగా అనేది ఈ టమాటా అనేది మగ్గిపోతూ ఉంటుందన్నమాట. ఈ విధంగా మనము లిడ్ అనేది క్లోజ్ చేసి టమాటాలను మగ్గించుకోవాలండి. ఈ టమాటాలు ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు మగ్గితే సరిపోతుంది. ఈ టైంలో మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఆ తర్వాత మాత్రమే మనము కారం అనేది యాడ్ చేయాలి. కారం అనేది యాడ్ చేసుకున్నాక మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఇది కూడా ఒక 1 మినిట్ అలా కొంచెం మగ్గితే సరిపోతుందన్నమాట. నేను ముందుగానే ఇక్కడ చింతపండు అనేది నానపెట్టి ఉంచుకున్నాను అనమాట. ఈ చింతపండు పులుసు తీసి పులుసు కూడా మనం కర్రీకి తగినంత యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్నాక మనం మంచిగా ఈ పులుసు అనేది బాగా మరగాలండి. ఈ విధంగా మనం పులుసు యాడ్ చేసుకున్నాక ఇది మరిగేలోపే మనం ఎగ్స్ అనేవి రెడీగా చేసుకోవాలండి. ఎగ్స్ అన్నీ బాయిల్ చేసుకొని ఉంచాను అనమాట. ఇవి అన్నీ ఒలిచి మంచిగా పెట్టేసుకున్నాను అనమాట. వీటిని మనము పులుసు మరుగుతున్నప్పుడు ఘాట్లు పెట్టి ఒక 2-3 ఘాట్లు పెట్టి యాడ్ చేసుకోవాలండి. అప్పుడు ఎగ్స్కి ఉప్పు, కారం, పులుపు అనేది మంచిగా పడుతుందన్నమాట. అంతే అండి. ఇక్కడ నేను కర్రీ లీవ్స్ యాడ్ చేశాను. ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందన్నమాట కర్రీకి. ఇక్కడ మనం పుట్నాల పప్పు పొడిని రెడీగా చేసుకొని ఉంచుకోవాలండి. దీన్ని వాటర్లో కలిపి కర్రీకి యాడ్ చేయడం ద్వారా కర్రీ అనేది గ్రేవీ చిక్కబడుతుంది. అదేవిధంగా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. అదేవిధంగా కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి. ఒక 2 మినిట్స్ ఉడికితే కర్రీ అనేది మనకి రెడీ అయిపోతుందండి. అంతే అండి. ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ మసాలా కర్రీ అనేది రెడీ అండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి.